అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మూలశంక పైల్స్ ఇది ఎక్కువ పెద్దవారిలో మనం చూస్తూ ఉంటాము. అసలు అంటే ఎందుకు వస్తుందనే విషయాలు కూడా మాట్లాడదాం. అంతేకాకుండా ఈ పుసుల ఫిషర్స్ ఇవన్నీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే విషయం మీద ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నాదెండ్ల హజ్రత్ గారు ఉన్నారు, సర్జన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఫిషులా కానీ పైల్స్ కానీ ఇవన్నీ కూడా రావడానికి ఏంటంటే ఫుడ్ అయినా కేవలం బేసికల్లీ మనకి మోషన్ ఫ్రీగా రావాలి. మోషన్ ఫ్రీగా రాకపోతే ప్రెషర్ పడడం వల్ల మనకి పైల్స్, ఫిస్టులాలు, ఫిషర్ అని వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్లు. ఇప్పుడు మనకి మన నార్మల్ తీసుకునే డైట్లో అట్లీస్ట్ 25 to 30 grams అనేది మనకి డైటరీ ఫైబర్ ఉండాలి. మనం తీసుకున్న దాంట్లో ఓన్లీ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, మోషన్ ఫ్రీగా రాదు. ఫైబర్ ఉంటేనే మోషన్కి బల్క్ యాడ్ అయ్యి మోషన్ ఫ్రీగా వస్తుంది. 25 to 30 grams డైలీ ఫైబర్ అనేది ఉండాలి మనకి. అంటే ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, సలాడ్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి మనం. సో వాటిలోంచి ఫైబర్ వచ్చి ఫైబర్ మనకి మన మోషన్కి బల్క్ యాడ్ అవ్వడం వల్ల మోషన్ ఫ్రీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమోడ్ మీద కూర్చోగానే మోషన్ ఫ్రీగా వచ్చేయాలి, ప్రెషర్ పెట్టకూడదు మోషన్ కోసం. సో ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ప్రోటీన్, దాంతోపాటు ఫైబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో దానివల్ల మోషన్ రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది మోషన్కి వెళ్ళి. సో ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఇప్పుడు యానల్ ఓపెనింగ్ చిన్న ఒక 2 centimeters ఓపెనింగ్ ఉంది. సో మోషన్ గట్టి, అది హార్డ్ ఉంది, మోషన్ గట్టిగా ప్రెషర్ పెట్టారు, ఆ హోల్ టేర్ అవుతుంది. టేర్ అవ్వడం వల్ల బ్లడ్ వస్తుంది, సివియర్ పెయిన్ వస్తుంది. ఓకే, దాన్ని ఫిషర్ అంటాం. ఫిషర్ అంటే ఏంటంటే మోషన్ వచ్చే ఏరియాలో చర్మం చినిగిపోవడం. చర్మం చినిగిపోవడం వల్ల ప్రతిసారి మోషన్ పాస్ చేసినప్పుడల్లా ఆ మోషన్ ఎక్కడైతే టేర్ అయిందో దానికి తగులుతుంది. తగిలినప్పుడల్లా సివియర్ పెయిన్ వస్తుంది. సో అది దాన్ని ఫిషర్ అంటారు. కొంతమంది దీన్ని పైల్స్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గా పైల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని. ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల భాగంలో ఉంటాయి. మోషన్ వచ్చే లాస్ట్ 3 centimeters అది రక్తం ఉబ్బడం, గడ్డలాగా అవ్వడం ఉంటుంది. దానివల్ల పెయిన్ రాదు. బట్ హార్డ్ మోషన్ తగలడం వల్ల అది టేర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోద్ది. మనకు తెలియకుండానే బ్లీడింగ్ అయిపోద్ది. అంటే మోషన్ పాస్ చేసి చూసుకునే లోపల మొత్తం బ్లడ్ ఉంటుంది అక్కడ. అది ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఇంకొకటి ఎక్స్టర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయట ఉండే చర్మంలో రక్తం గడ్డగట్టడం అట్లాంటి అయితే దానికి గడ్డలాగా తగులుతుంటుంది మనకి. సో దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటే అది సివియర్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉండదు. ఓకే, సో జనరల్గా ఏముంటుంది అంటే మోషన్ పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది అంటే పైల్స్ అని కన్ఫర్మ్ అయిపోతారు అన్నట్లు. జనరల్గా ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ పైల్స్ ఉండవు జనరల్గా. సో లోపల ఉండే పైల్స్ జనరల్గా పెయిన్ ఉండదు, పెయిన్ ఉండదు, ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది. సో మోషన్లో ఎక్కువ ఫుల్ బ్లీడింగే ఉంది, పెయిన్ లేదు అంటే ఫస్ట్ పాసిబిలిటీ మనం పైల్స్ చూసుకోవాలి. ఓకే, ఏజ్ని బట్టి. యంగ్ ఏజ్లో ఉంటే జనరల్గా పైల్స్ ఉండడం, ఓల్డ్ ఏజ్లో ఉంటే మళ్ళీ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. పెయిన్ లేకుండా బ్లీడింగ్ వస్తుంది అంటే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. పేగు చివరి భాగం రెక్టమ్ అంటూ ఉన్నట్లు ఆ చివరి భాగంలో ఏదైనా క్యాన్సర్ గడ్డ ఉందంటే అది కూడా బ్లీడింగ్ అయ్యే, ఫ్రెష్ బ్లడ్ వచ్చే అవకాశాలు రెక్టమ్ క్యాన్సర్ అంటాం. పెద్ద పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లో కూడా ఇలానే వచ్చే అవకాశాలు ఎక్కువ. చాలా మంది ఏంటంటే ఇప్పుడు 50 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు నాకు బ్లీడింగ్ అవుతుంది, గడ్డలాగా తెలుస్తుంది, అది పైల్స్ అని చెప్పేసి దానికి పైల్స్ కొంతమంది వేరే దగ్గర వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకోవడాలు ఇలా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అడ్వాన్స్ స్టేజ్ అయిపోయి వచ్చేస్తారు ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల. కొంతమంది పైల్స్ ట్రీట్మెంట్ కూడా తీసేసుకుంటారు, పైల్స్ ట్రీట్మెంట్ కూడా తీసేసుకున్నారు, తగ్గిపోయింది అనుకుంటారు. ఇంకొక 6 months తర్వాత ఇంకా మోషన్ హార్డ్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుందని చూస్తే అక్కడ ఆల్రెడీ గ్రోత్ క్యాన్సర్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఉండడం ఉంటుంది అన్నట్లు. సో ఎప్పుడు పైల్స్ ఏదైనా ఉన్నా కానీ అట్లీస్ట్ సర్జన్ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ కలిసి ప్రాక్టోస్కోపీ అని లాస్ట్ ఒక 8 centimeters మనం ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఎగ్జామిన్ చేస్తాం. అది ఎగ్జామిన్ చేయించుకోవాలి. పైల్స్ ఏనా లేకపోతే వేరే ప్రాబ్లమా. పైల్స్ అనుకో అట్లీస్ట్ లక్కీ. ఓకే, మనం దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది దాంట్లో మళ్ళీ ఒక 4 stages ఉంటాయి అన్నట్లు. పైల్స్ ఎన్ని రోజుల్లో మనం నయం చేయొచ్చు అంటారు? ఇప్పుడు పైల్స్లో ఒక 4 రకాల స్టేజ్లు ఉంటాయి. పైల్స్ 1, 2 అనేవి జనరల్గా మనం డైటరీ ఫైబర్ మంచిగా తీసుకొని న్యూట్రిషన్ మెయింటైన్ చేసి మోషన్ ఫ్రీగా వచ్చేలా చేస్తే దానికి ఇంకా ఆపరేషన్ ఏమో అవసరం లేదు, జస్ట్ ఈ డైట్తోనే మేనేజ్ చేయొచ్చు. Stage 3, Stage 4 అంటే మోషన్ పోయిన ప్రతిసారి అది బయటకు వస్తున్నట్టు, ఎక్కువ ఉన్నట్టు అన్నట్టు. దానికి మాత్రం సర్జరీ అవసరం పడుతుంది. అది లేజర్తో చేయొచ్చు. ఇంకోటి స్టాప్లర్ హిమరాయిడోపెక్సీ అంటాం. అంటే స్టాప్లర్ లోపల పెట్టి గన్ను పెట్టి మొత్తం అంతా కుట్లేస్తాం అన్నట్లు. సో దట్ మొత్తం పైల్స్ అంతా పైకి వెళ్ళిపోతాయి మళ్ళీ రాకుండా. సో అది స్టేజ్ని బట్టి. Stage 3, Stage 4 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చారు, బ్లీడింగ్ అవుతుంది, ఎగ్జామిన్ చేసాము, పైల్సే ఉన్నాయి, ఇంకేం ప్రాబ్లం లేదు. సో దానికి రేపు సర్జరీ ప్లాన్ చేసాము, ఆ స్టాప్లర్ కానీ లేజర్ కానీ చేసాము. చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం డిశ్చార్జ్ చేస్తాం.
24 అవర్స్ అడ్మిషన్. ఈ 24 అవర్స్ తర్వాతగా మళ్ళీ ఏంటంటే డైట్ కంపల్సరీగా ఫైబర్ ఉండేలా చూసుకోవడము, దాంతోపాటు మేము సిరప్స్ ఇస్తాం అన్నట్లు మోషన్ ఫ్రీ అవ్వడానికి, అవి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే. ఈ ఫిస్టులా అంటారు కదండి, ఇదేంటి? ఫిస్టులా అంటే ఏంటంటే లోపల యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి, మీకు సెక్రేషన్ గ్లాండ్స్, దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మోషన్ హార్డ్గా రావడం వల్ల కానీ దానికి ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ మోషన్ ఏరియాలో నుంచి బయట చర్మంలోకి స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్. ఓకే, పక్క నుండి యానస్ ఓపెనింగ్ పక్క నుండి చర్మం ఉంటుంది కదా, చర్మంలోకి ఇన్ఫెక్షన్ వచ్చి చీమగడ్డ అయిపోద్ది లోపలనే చీమగడ్డ అయిపోయి కొంతమందికి పెద్దగా అయిపోయి సివియర్ ఫీవర్ రావడం, పెయిన్ రావడం, కూర్చున్నా కూడా పెయిన్ రావడం ఇలా ఉంటుంది అన్నట్లు. వాళ్ళకి మనం ఆపరేషన్ చేసి ఆ చీమ అంతా తీసేయాల్సి వస్తుంది. కొంతమందికి అదే పగిలిపోవచ్చు. సో ఇప్పుడు లోపల మోషన్ ఏరియాలో ఒక హోల్ ఉంది, ఆ హోల్ నుంచి చీమ అంతా పక్కన ఉండే చర్మంలోకి వచ్చింది, ఇక్కడ పగిలి మళ్ళీ చర్మంలోంచి కింద పడుతుంది. సో ఇప్పుడు బయటకు ఒక ఓపెనింగ్ ఉంది, లోపల ఒక ఓపెనింగ్ ఉంది, ఇలా 2 ఓపెనింగ్ ఉంటే దాన్ని ఫిస్టులా అంటాం. ఓకే, సో లోపల హోల్ని డీల్ చేయనంత వరకు రిపీటెడ్గా ఫిష్లో వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మోషన్కి వెళ్ళారు, కొంచెం చీమ వచ్చింది, ఒక 5-6 రోజులు యాంటీబయాటిక్స్ అన్ని వాడారు, తగ్గిపోద్ది కొన్నిసార్లు, మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ రావచ్చు, ఇట్లా రిపీటెడ్గా వస్తుంటుంది, ఎందుకంటే లోపల హోల్ అట్లే ఉంది. సో మోషన్ కొన్నిసార్లు హార్డ్కి పోయినప్పుడు మోషన్ ఉండే లిక్విడ్ అంతా కొంచెం స్లిప్ అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్ వల్ల చీమగడ్డ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో మా దానికోసం ఏంటంటే రిపీటెడ్గా వస్తుండే మాత్రం కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. ఫిస్టులాకి ఏం చేస్తామంటే ఆ లోపల ఉండే హోల్ని క్లోజ్ చేసి ఈ బయట ఉన్న దానికంతా ఇన్ఫెక్షన్ పోయేలాగా చూడాలన్నట్లు. సో మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటాయి దాంట్లో, కొన్నిసార్లు మొత్తం తీసేయచ్చు, కొన్నిసార్లు సగం తీసేసి సగంకి క్లోజ్ చేయొచ్చు, కొంతమందికి లేజర్తో బంద్ చేయొచ్చు. ఎలా ఉంది స్టేజ్ అనేది కాబట్టి కొంతమందికి ఏంటంటే మనకి మోషన్ రావడానికి కండరాలు ఉంటాయి ఆపుకోవడానికి, కొంతమందికి ఆ ఫిస్టులా కండరాల్లోంచి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మనం మొత్తం కట్ చేసాం అనుకోండి, కండరాలు పట్టుకోలేవు, సో మోషన్ తెలియకుండా వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇన్కాంటినెన్స్ అంటాం అన్నట్లు, అంటే మోషన్ వస్తుంటుంది హోల్డ్ చేసుకోలేరు, వెంటనే లిక్విడ్ మోషన్ వెళ్ళిపోవడము తెలియకుండానే ఇలా ఉంటుంది అన్నట్లు. సో అలాంటి స్టేజ్ వాళ్ళకి మాత్రం మనం లోపల ఉండే హోల్ని క్లోజ్ చేసి బయట ఉండే ఫిష్లా తీసేసి దీనికి సెటాన్ అంటే ఒక థ్రెడ్ పెట్టడము, లేదంటే లేజర్ తోటి బర్న్ చేయడము, ఇంకోటి లిఫ్ట్ ఆపరేషన్ ఉంటుంది, అలా క్లోజ్ చేయడము చేయాల్సి వస్తుంది మొత్తం కట్ చేయకుండా. అంటే ఈ ఫిషర్స్ అంటారు, అది కూడా అదేనా? ఫిజర్ అంటే ఇది ఇందాక చెప్పుకున్నట్టు మోషన్ హార్డ్గా వస్తే టేర్ అవ్వడం, అది ఫిజర్ అన్నట్లు. ఆ టేర్తో ఏమవుతుందంటే అట్లీస్ట్ 3 వీక్స్ ఉంటుంది అది. సో ఈ 3 వీక్స్లో మీకు ఎలా ఉంటుంది అంటే మోషన్ మీరు హైడ్రేషన్ సరిగా మెయింటైన్ చేయకుండా డైట్లో ఫైబర్ సరిగా వేసుకుండా ఉన్నారు, మోషన్ హార్డ్ వస్తుంది అనుకో, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు మోషన్ హార్డ్ వచ్చింది, టేర్ అయింది, ఫిజర్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళారు అనుకోండి, మోషన్ సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఆ మోషన్ పాస్ చేసిన 2-3 అవర్స్ వరకు ఉంటుంది, మీకు చాలా సివియర్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆ మజిల్ రిలాక్స్ అవ్వడానికి ఒక ఆయింట్మెంట్ లాగా ఇస్తాం అన్నట్లు. ప్లస్ దాంతోపాటు సిడ్స్ బాత్ అంటాం. సిడ్స్ బాత్ అంటే కొంచెం ఒక టబ్బు తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో కూర్చోమని చెప్తాం మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఆ వామ్ వాటర్కి ఏంటంటే ఆ ఏరియా కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ప్లస్ హీలింగ్ ఫాస్ట్ అవుతుంది. ఆ ఫిజర్ అనేది, ఫిజర్ కానీ పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఏమున్నా కానీ మోషన్ ఏరియాకి సంబంధించిన ఏమున్నా కానీ సిడ్స్ బాత్ అనేది మ్యాండేటరీ. అంటే టబ్బు తీసుకొని దాంట్లో కూర్చోండి, అట్లీస్ట్ కూర్చున్న ప్రతిసారి 15 to 20 minutes కూర్చోవాలి, రోజుకు 2 లేదా 3 సార్లు కూర్చోవాలి. దాంతోపాటు ఆయింట్మెంట్స్ తీసుకోవాలి, ప్లస్ డైట్ మెయింటైన్ చేయాలి. మెడికేషన్స్ అనేది ఓన్లీ ఎక్స్ట్రా, మెయిన్ ట్రీట్మెంట్ డైట్, ఆల్వేస్ డైట్ ఫైబర్ కంపల్సరీ ఉండాలి, మినిమం 3 liters వాటర్ తీసుకోవాలి, లిక్విడ్స్ తీసుకోవాలి, అప్పుడే మీకు వాటర్ మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇది లేకుండా మనం ఎన్ని చేసినా వేస్ట్. సో మంచి అవేర్నెస్ ఇచ్చారు, చాలామందికి తెలియదు. సో ఈ మూలశంక, ఈ ఫైల్స్ వీటి గురించి అంటే టీవీలలో చూస్తుంటాము, ఏముందిలే అనుకుంటాం, కానీ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఫుడ్లోనే ఇదంతా ఉంటుంది కాబట్టి ఫైబర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పటి నుంచే. సో ముందుగా ప్రివెంట్ చేసుకోవడం బెటర్ అనమాట, ప్రివెంషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్కి, ఈ డిసీజ్కి అయితే ప్రివెన్షన్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని అయితే డాక్టర్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.